ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా బైక్ థర్డ్ సర్వీస్కి వచ్చేసింది. నేను బైక్ 1 year అవుతుంది. సో టోటల్ 6,500 చేంజ్లతో మొత్తం ఓడర్ రీడింగ్ ఉంది. సో షోరూమ్ వాళ్ళు కాల్ చేశారు, టూ డేస్లో థర్డ్ సర్వీస్ టైం అయిపోతుందని చెప్పారు. సో అప్పుడే 1 year అవుతుంది మన బైక్ తీసుకొని. సో ఇప్పుడు మనం బైక్ని థర్డ్ సర్వీస్ చేయబోతున్నాము. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు షోరూమ్ వెళ్ళిపోదాం యాక్షన్ క్యాంప్లో. దానికన్నా ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇయర్ 1K సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయిపోదాం. చలో డైరెక్ట్ ఇప్పుడు యాక్షన్ క్యాంపస్ స్విచ్ అయిపోదాం. అసలు సర్వీస్ సెంటర్ ఉంటాడో ఉండడో తెలియదు. రోజు 3 అవుతుంది, నాకు 2 o'clock రమ్మని చెప్పిండు. ఎయిర్ ఫిల్టర్ కూడా మార్పియాలి. ఎయిర్ ఫిల్టర్ స్టాక్దే ఉన్నది, ఉన్నప్పటి నుంచి సేమ్ ఉంది. 6,450 430 వెళ్ళింది. సో ఎయిర్ ఫిల్టర్ కూడా ఖరాబ్ అయి ఉంటుంది. ఇంకోటి బేసిక్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఫ్యూల్ పంప్ చెక్ చేయమని చెప్పాలి అతను ఒకసారి. చింటూ బాయ్ సో చాలా రోజులైంది ఈ బైక్ డ్రైవ్ చేయక. ఒక 2 weeks అవుతుంది అనుకుంటా. ఈ రూట్ ఓపెన్ క్లోజ్ తెలియదు. ఓపెనే ఉందా, కొత్తగా రోడ్ వేసి ఉన్నారు. త్రీ అవర్స్ బైక్ సర్వీస్ కంప్లీట్ అయింది. ఈ గ్యాప్లో నేను ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం బిల్ గురించి మాట్లాడుకుందాం. బైక్లో ఫ్యూల్ చాలా తక్కువ ఉంది, ఒక 200 ml ఉంది అనుకుంటా. పక్కన జియో పెట్రోల్ బంక్ ఉంది, అందులో ఫిల్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోదాం. నా 500 ఆఫర్ ఏంటన్నా? నిజంగా ఎంత బయట? 107. సరే సరే. చక్కగా పెట్టి కింద పోతుంది. ఫస్ట్ టైర్ ప్రెషర్ కూడా చెక్ చేయాలి. చాలా రోజులైంది బైక్ డ్రైవ్ చేయక. హైదరాబాద్ ఫ్రెండ్ సంగీత్ బైక్ డెలివరీ తీసుకున్నాడు. టెంపుల్ పూజ చేపిస్తాను. బైక్ చూద్దాం ఎలా ఉందో. ఏం బైక్ కూడా తెలియదు నాకు. పది రోజుల తర్వాత తీసిన బండి. 10 రోజుల బండి బాగా ఇది ఒక 300-400 అవుతుంది. హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకా 10,000 పెడితే 250 వచ్చు. ఇక్కడ తీసుకోవాలి ఎందుకు బండి? కంగ్రాచులేషన్స్. బండి ఎక్కడ ఉన్నది? ఏ కలరా? వైటా? బ్లాక్. ఇది 160 కదా? 125 కొనకపోయినా? సంగీత్ ఎక్కడికి పోయాడు? రైట్ మారేడుమిల్ల. తొందరనే అయిపోతాయి, 10 daysలో అయిపోతాయి అనుకుంటా. ఎంతకి ఇచ్చిండు? 750 500 450 మరి. షార్ట్ స్వర్ణగిరి ఏమంటావు? సండే పోదాం బట్టి ఖాళీ కదా. తెలుసురా
ఇది అడ్డం మొత్తం దండ. ఓకే, సర్వీస్ అయితే అయిపోయింది. నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 1630 పడ్డది. ఒకసారి మీకు సర్వీస్ బిల్ చూపిస్తా. లాస్ట్ టైం కానీ 300 కాస్ట్ ఎక్కువ పడ్డది థర్డ్ సర్వీస్కి. ఒక్క నిమిషం బిల్ చూపిస్తాను మీకు. ఓకే, నేను 6400 ఇక్కడ ఉంది. 6400కి సర్వీస్ చేయించాను. నాకు సేమ్ జనరల్ సర్వీస్ కానీ 300 ఎందుకు ఎక్కువ పడ్డది. ఒకసారి పాత బిల్ చూద్దాం. పాత బిల్ ఇక్కడనే ఉండాలి. నాకు లాస్ట్ బిల్ 1300 వచ్చింది, 1600 వచ్చింది. ఓకే, అతను నాకు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశాడు. దాని కాస్ట్ వచ్చేసి 194 రూపీస్. ఇంకోటి ఇది కొత్తగా యాడ్ చేశారు పార్కింగ్ ఛార్జెస్. 1 అవర్కి 200 రూపీస్ అంట. సార్ ఇంజన్ ఆయిల్, వాష్, ఇంకా డ్రైవ్ చైన్ క్లీన్ వాటికి 200, వాటికి అన్నిటి కలిపి 1300 అయింది. సరే నాకు 1636 అయింది టోటల్ బిల్. సో లాస్ట్కి 1336 వచ్చింది కాస్ట్. చలో థర్డ్స్ మనకి ఇప్పుడు 3 సర్వీస్ అయిపోయినాయి. ఓకే, మన 3 ఫ్రీ సర్వీస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టైం నుంచి మనకు ఛార్జ్ చేస్తారు, లేబర్ ఛార్జ్ సర్వీస్ కాస్ట్. చలో అప్పుడు చూద్దాం ఎంత అవుతుందో. నెక్స్ట్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్ చేపిస్తా. 2500 అవుతుంది అనుకుంటా మ్యాక్స్, అంతమించి ఎక్కువ ఉండదు. చలో ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది 200 రూపీస్లో. ఓకే, బైక్ ఓనర్షిప్ రివ్యూ కూడా ఒకటి నెక్స్ట్ పోస్ట్ చేస్తా. ఓనర్షిప్ రివ్యూను నా ఓవరాల్ బైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోతో నెక్స్ట్ పోస్ట్ చేస్తా నెక్స్ట్ వీక్లో. చలో అప్పటికి వీడియో లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు లాస్ట్ వీడియో చాలా బూస్ట్ వచ్చింది. ఒక 3 months గ్యాప్ వచ్చిన నాకు చాలా రీచ్ బాగా వచ్చింది వీడియోకి. సో అలానే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. చలో ఇంకా మనకు 40 days అనుకుంటా. 40 days 1K సబ్స్క్రైబ్ రీచ్ అయిపోదాం. చలో అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. చలో నెక్స్ట్ వీడియో తొందరగా కలిసి చేద్దాం. బాయ్.